అభిరుచి అకాడమీ presents ద్రోణుడి పంచతంత్రం ఆడియో నోవెల్, ఏ క్రాష్ కోర్స్ ఫర్ ఎన్ enthusiastic స్టూడెంట్, స్క్రిప్ట్ అండ్ వాయిస్ ఓవర్ విఎన్బి దేవవర్మ. ఎపిసోడ్ నంబర్ 5. నాన్నగారు చెప్పిన కోచ్ మీరేనా అడిగాడు అర్జున్. అర్జున్తో ద్రోణ కలిసిన తొలి సమావేశం వారి గార్డెన్లోనే జరిగింది. ఐ డోంట్ నో వెదర్ దట్ ఈస్ ఎ రైట్ వర్డ్ ఆర్ నాట్, బట్ ఐఎమ్ యువర్ ఫ్రెండ్. మై నేమ్ ఇస్ ద్రోణ. పరిచయం చేసుకున్నాడు. ఐఎమ్ అర్జున్. ఫ్రెండ్ అంటున్నారు అంటే నాకు మంచి కథలు చెప్పాలి, నాతో మంచి గేమ్స్ ఆడించాలి, మంచి మంచి పొడుపు కథలు ఫజిల్స్ నాకు ఛాలెంజింగ్గా విసరాలి. నాట్ లైక్ స్కూలింగ్. ఐ వాంట్ అన్ ఇన్స్పైరింగ్ వరల్డ్. చాలా ఎక్సైటింగ్గా చెప్పాడు అర్జున్. ఐ అష్యూర్ యూ, నీకు అలాంటి ప్రపంచాన్ని ఖచ్చితంగా సృష్టిస్తాను. నీకు కథలంటే ఇష్టమన్నావు కదా, మహాభారతం నుంచి ఓ సంఘటన చెప్పనా? ష్యూర్. కౌరవులతో జోదంలో ఓడిపోయిన పాండవులు 14 ఏళ్ళు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. అలా అరణ్యవాసంలో ఉండగా ఒకరోజు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తన అరణి అంటే నిప్పును పుట్టించడానికి కొయ్యితో చేయబడిన సాధనం లేడి కొమ్ముల్లో ఇరుక్కుపోయిందని దాన్ని తెచ్చి ఇవ్వాల్సిందిగా కోరాడు. ధర్మరాజు తన 9 తమ్ముళ్లతో బయలుదేరాడు. కొంతసేపటిగా ఆ లేడి మాయమైంది. వెతికి వెతికి అలసిపోయిన ధర్మరాజు నీరు తెమ్మని నకుల్ని పంపాడు. అతడు ఎంతసేపటికి రాకపోయేసరికి సహదేవుణ్ణి పంపాడు. అతడు కూడా రాకపోవడంతో అర్జునుణ్ణి, ఆ తర్వాత భీముణ్ణి పంపాడు. 9 జాడ తెలియకపోవడంతో తానే స్వయంగా చెరువు దగ్గరికి వెళ్ళాడు ధర్మరాజు. ఆ చెరువు దగ్గర వాళ్ళు ఉన్నారా? వారు 9 స్పృహ కోల్పోయి పడి ఉన్నారు. ఎందుకలా? నీకొచ్చిన సందేహమే ధర్మరాజుకు వచ్చింది. ఈలోగా ఓ అదృశ్యవాణి వినిపించి, ధర్మనందన, నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆధీనంలో ఉంది. నేను అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా నీ తమ్ముళ్ళు అహంభావంతో నీళ్లు తాగబోయారు. అందుకే వారికి గతి పట్టింది. నువ్వైనా నా ప్రశ్నలకు జవాబు చెప్పి దాహం తీర్చుకో అంది. ధర్మరాజు సరేనన్నాడు. ఆ యక్షుడు అడిగిన ప్రశ్నలను యక్ష ప్రశ్నలు అంటారు. నీలాంటి పిల్లలంతా ఇలాంటి యక్ష ప్రశ్నలు వేస్తూ ఉంటే పెద్దలంతా జవాబులు తెలియక తికమక పడుతుంటారు లేదా తిడుతుంటారు. ఇంతకీ ఏంటి యక్ష ప్రశ్నలు? ఆసక్తిగా అడిగాడు అర్జున్. చాలానే ఉన్నాయి. శాంపిల్కి నేను కొన్ని చెప్తాను. చెప్పండి చెప్పండి కుతూహలంగా సిద్ధమవుతూ అన్నాడు. గాలి కంటే వేగమైనది ఏది? విమానమా? కాదు, ర్యాకెట్. నో. విమానము ర్యాకెట్ భౌతికంగా ప్రయాణించాలి, కానీ మనస్సు అలా కాదు. ఒక్క ఊహతో ఎక్కడికైనా చేరుకుంటుంది. వివరణ ఇచ్చాడు ద్రోణ. అంటే గాలి కంటే వేగమైంది మనస్సు. క్వైట్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్. ఎక్సైటింగ్ అన్నాడు అర్జున్. మరో ప్రశ్న చెప్తాను. నిద్రలో కూడా కన్ను మూయిందేది? నిద్రలో కన్ను మూయినదా? ధర్మరాజు ఏం చెప్పాడు ఆన్సరు? చేప. సూపర్. మూడో ప్రశ్న. రూపం ఉండి హృదయం లేనిది. రూపం ఉంది కానీ హృదయం లేదా? ఏంటిది? రాయి. మై గాడ్, ఎక్సలెంట్. నాలుగో ప్రశ్న. ఎల్లప్పుడూ వేగం కలిగి ఉండేది ఏది? గాలి కూడా కొన్ని సందర్భాల్లో కదలకుండా స్తబ్దుగా ఉంటుంది కదా, మరేంటైతే? నది. సముద్రంలో కలిసేంత వరకు అది పారుతూనే ఉంటుంది కదా. మైండ్ బ్లోయింగ్. చాలా బాగా ఉన్నాయి యక్ష ప్రశ్నలు. దూరంగా విండోలోంచి వారి తొలి సమావేశాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాడు భీష్మనారాయణ. ఎవరితోనూ అంత తొందరగా కలవని అర్జున్ తక్కువ సమయంలోనే ద్రోణకు చేరువు కావటం గమనించాడు. తన ఎంపిక ప్రతిసారిలాగే కరెక్టేనని గుర్తించాడు. వారిని చాలాసేపు అలా గమనిస్తూనే నిల్చున్నాడు. అయితే యక్షుడు అడిగిన అన్ని ప్రశ్నలకు ధర్మరాజు సమాధానం చెప్పేశాడు అన్నమాట. ఈ రోజు ఆయన ఉంటే కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రాంలో కోటీశ్వరుడు అయిపోయేవాడేమో. ఎక్సైటింగ్ అన్నాడు అర్జున్. ఎందుకే ధర్మరాజు తన తమ్ముళ్ళు 9 విడిపించుకోగలిగాడా? ఇక్కడ కూడా అతడు విచక్షణకి టెస్ట్ పెట్టాడు. ఎలా? 9 ఒక్కరిని మాత్రమే ఇస్తానని షరతు పెట్టాడు. అప్పుడు ధర్మరాజు ఏం చేశాడు? కుంతి కుమారులు 3లో తాను ఒకడు ఉన్నాడు కాబట్టి పినతల్లి మాద్రి కుమారుడైన నకులుని కోరుకున్నాడు. వండర్ఫుల్. ధర్మరాజు ఈ యాటిట్యూడ్ యక్షుడికి నచ్చింది. 9 అన్నదమ్ములను కూడా అతనికి తిరిగి ఇచ్చేసి తన నిజ రూపంలో కనిపించాడు. తీరా చూస్తే అతడు ఎవరనుకున్నావు? యక్షుడు కాదా? కాదు, యమధర్మరాజు. నిజం చెప్పాలంటే అతడు ధర్మరాజు తండ్రి. అతడు వారినందరినీ ఆశీర్వదించి వారి ధర్మమే వారిని కాపాడుతుందని చెప్పి పంపాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇలా నాకు రోజు మంచి మంచి కథలు చెప్పాలి. ష్యూర్. ఏ స్మాల్ క్విజ్ టు ద ఆడియన్స్ ఆఫ్టర్ ఎపిసోడ్ 5. ఈ ఎపిసోడ్లో మీరు యక్ష ప్రశ్నలు విన్నారు కదా. ఎపిసోడ్లో చెప్పిన యక్ష ప్రశ్నలు కాకుండా మీకు అదనంగా ఏవైనా ప్రశ్నలు తెలుసుంటే కింద కామెంట్ చేయండి.